పాకాల మండలం కావలవారిపల్లి పంచాయతీలో పర్యటించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి పంచాయతీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటించారు. స్థానిక మహిళలు నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సుమారు 2 సంవత్సరాల కాలంలో పాకాల మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో పాకాల మండలం కావలివారిపల్లి పంచాయతీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీలో 3 త్రాగునీటి బోర్లు ఇతర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు ఎమ్మెల్యే. గ్రామ సర్పంచ్ను వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. పంచాయతీలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకొని గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకుల సమక్షంలో వారి చేతుల మీదుగా పెన్షన్లను పంపిణీ చేశారు. పెద్దలందరికీ, వేదిక ముందు మహిళలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే మీడియా మిత్రులకు, పోలీస్ శాఖకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా నాని గారు పనిచేస్తూ దాన్ని నిరూపించారు. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ముందుండి చేస్తున్నారు. గతంలో మనందరం చూసాం. ఎటువంటి అభివృద్ధి లేకుండా అభివృద్ధిని పక్కన పెట్టి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి పనిగాని కానుకలించి పనిగాని చీరలంట గడియారాలు అలాంటివి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మనం అందరం చూసాం. కానీ అందుకు విభిన్నంగా నాణ్యంగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ముందుండి నడిపిస్తున్నారు. కాలువలు అయితేనేమి, నీటి వసతి అయితేమి, అలాగే కొత్త పెన్షన్లు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరికి ఎవరికైతే అనారోగ్యం పాలై వాళ్ళు అపరపాలు కాకుండా సీఎం ఆర్ఎఫ్ నుండి ఆయన ఎన్నో చెక్కులు అందించడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అటువంటి అరుదైన వ్యక్తి మనకు ఎమ్మెల్యే కలగడం నిజంగా మన నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు త్వరగా వస్తున్న స్థానిక సంస్థల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థిని ఘన మెజారిటీతో గెలిపించి అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వాదిరి గారు, స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ నారాయణ గారిని, ట్రస్ట్ ఇన్ఛార్జ్ గారిని, ముఖ్యమైన నాయకులందరూ తిరిగి మనం మెజారిటీ తీసుకున్నాం. దానికంటే ముందు కూడా గత సర్పంచ్ ఎలక్షన్ లో కూడా అంత పోటీలో కూడా మనం సర్పంచ్ చేసుకున్నాం. అంటే ఈ ఊరు తెలుగుదేశం పార్టీకి పంచికోట అనేది ఒక నిదర్శనం. ఇటువంటి ఊరికి ఏం కావాలో చేయాలి, నేను చేసి పెడతాను. మేము ఈరోజు ఏదో ఎలక్షన్ ఉందని రావడం అందరికి యాక్చువల్లీ పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్ కార్యక్రమం యాక్షన్ ఒక చోట ఇచ్చి కూడా ఈరోజు పెన్షన్ మళ్ళీ ఇక్కడ వచ్చారు. కారణం అంటే కనీసం ప్రతి పంచాయతీకి మండలంలో 3 నెలలు లేదా 5 నెలలకు ఒకసారి నేను తిరగాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాను. మనం డెవలప్మెంట్ చేసుకుపోతా ఉన్నాం. డెవలప్మెంట్ లో భాగంగా ఎక్కడెక్కడ చిన్న సమస్యలు ఉందో ఆ సమస్యలు కంప్లీట్ చేస్తున్నాం. ఎలక్షన్ ముందు మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన ఐటీ శాఖ నారా లోకేష్ గారు కానీ, మోడీ గారి నాయకత్వంలో మన అన్ని ఆ సూపర్ 6 పథకాలు చెప్పాం. ఆ సూపర్ 6 పథకాల్లో గెలిచిన వెంటనే పెన్షన్ 3,000 నుంచి 4,000, 6,000, 10,000, 15,000 చేస్తామన్నాం. చెప్పిన ప్రకారం చేసాం మనం అందరికీ. దాని తర్వాత ప్రతి ఒక్కరికి మన గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఇంటికి కొంచెం జరిగింది. సంవత్సరానికి 3 సిలిండర్లు లెక్కన. దాని తర్వాత తల్లికి వందనం కింద ఎందుకు బిడ్డలు ఉంటే అందరికి కూడా మన ఇంట్లో 15,000 రూపాయలు లెక్కన వేసారు. వచ్చిందా లేదక్క? ఏం చెప్పి ఎవరు మాట్లాడంటారు? ఎందుకు వచ్చింది? ఉండమ్మా సాయమ్మా, ఎందుకు ఉన్నారు మన ఇంట్లో బిడ్డలో? ఇద్దరు వచ్చింది 30,000. నువ్వు మా పాపకు వచ్చింది 15,000. ఎందుకంటే చెప్పిన ప్రకారం అర్హులైన వాళ్ళందరూ కూడా ఇస్తాము. దాని తర్వాత అన్నదాత సుఖీభవ కింద ఎవరైతే అర్హులైనారో అందరికి కూడా పిఎం కిసాన్ కింద మన అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఉన్న వాటికి 15 రోజుల ముందు మొత్తం మన అకౌంట్లో వేసాం.
దాని తర్వాత స్త్రీశక్తి చెప్పిన ప్రకారం స్త్రీశక్తి పథకం. మీరంతా బస్సులు ఫ్రీగా వస్తుంది కదా, అందరూ పోతారా లేదాక? మీరు పోయే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు, ఆకలి టైం అయిందేమో, నా తిప్పుకుంటా ఉన్నారేమో. ఇప్పుడు స్త్రీశక్తి పథకం వల్ల మన అమ్మా నాయనలో లేదా కూతురు దగ్గరకు అన్నదమ్ములకు పోతున్నామా లేదా? ముఖ్యంగా గుళ్ళకి ఎక్కువ పోతా ఉన్నాం. గుళ్ళకి పండగ వస్తే గుళ్ళకి పోతా ఉన్నాం. అంటే ఈ నుంచి తిరుపతికి పోవాలంటే ఒక మనిషికి అప్ అండ్ డౌన్ 100 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు మిగిలింది. లేదా పాకాల సందరికి పోవాలంటే 50 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు మిగిలింది. లేదు పెన్నులు సందరికి పోవాలంటే 50 రూపాయలు అవుతుంది, అది మిగిలింది. లేదు ఏదో వేరే ఆడికైనా పోవాలంటే మిగిలింది. అంటే కుప్పం నుంచి మన బాడు ఇచ్చాపురం అక్కడ వరకు జ్యోతిన కొంచెం తిరుచానూరు పద్మావత వారి గుడికి పోవచ్చు, పక్కన తలపన గుడికి పోవచ్చు, పాకాల సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోవచ్చు, శ్రీశైలం గుడికి పోవచ్చు, కనకదుర్గం గుడికి పోవచ్చు, పక్కన నుండి అన్నవరం పోవచ్చు, సింహాచలం గుడికి పోవచ్చు. అంటే అన్ని గుడికి పోవచ్చు మనం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మన మహాతల్లి స్త్రీశక్తి ఏదైతే డ్వాక్రా సంఘంలో మిమ్మల్ని మహారాణులు చేసినాడో చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు మీ కాళ్ళపైన మీరు నిలబడ్డారు. అదే విధంగా ఎక్కడికైనా పోవాలంటే ఇంట్లో మీ ఇంట్లో హస్బెండ్నో అంటే ఇంటాయనో కొడుకునో లేదా అల్లుడిని అడగాల్సిన పనిలే, మీరు బస్ ఎక్కితే నేరుగా గుడి దర్శనం చేసుకుని రావచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు స్త్రీశక్తి పథకం పెట్టారు. దానికి కూడా గత ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎక్కడ ఇదంతా జరగదన్నాడు. కానీ ఈరోజు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న స్త్రీశక్తి పథకం వల్ల మనం లాక్స్ అయినా ఆర్టీసీ బస్సులు మనం పోతున్నాం, ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకోటి, గెలిచిన వెంటనే టీచర్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 16,800 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. సుమారు 10,500 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మళ్ళా అంటే ఉద్యోగాలకు సంబంధించి ఏ నెల ఏ సంవత్సరం ఏం రిలీజ్ చేసి జాబ్ క్యాలెండర్ మనం రిలీజ్ చేశారు. అంటే ఈ విధంగా చేస్తా ఉన్నాం మన తెలుగుదేశం ప్రభుత్వంలో. చెప్పిన పథకాలు అన్ని చేశారమ్మా. దీనికంటే కూడా ఇదందరూ మనమే ఉన్నాం విషయాలు మాట్లాడుతున్నాం. గతంలో క్వార్టర్ 200 రూపాయలు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.